నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసు కి సంబంధించి ప్రస్తుతము ఇప్పుడు ఈ రోజు అంటే అరెస్ట్ చేస్తారా, ఎలాంటి సెక్షన్స్ పడతాయి, అసలు అమ్మాయి మైనర్ కాదు మేజరే, ఇలా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే ఆయన మాత్రము నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, ఒకవేళ చేసినా కూడా ఆ శిక్షకి అర్హుడు అని అనుకుంటే ఖచ్చితంగా దానికి నేను కూడా సమ్మతమే అన్నట్టుగా మొన్న ఒక పబ్లిక్ స్పీచ్ లోనే ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఓవరాల్ గా ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి, మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వయసు తెలియకుండానే పోలీసులు కేసు తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో పబ్లిక్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, అలాగే కేసు కూడా చాలా కీలకమైన కేసు. ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తూ ఉంటాము. తరచూ కూడా ఈ పోక్సో కేసు అనేది నమోదవుతూ ఉంది. సో దీనిలోనే కరెక్ట్ గా న్యాయం జరిగితే మిగిలిన సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది. అందరికీ న్యాయం అనేది ఒకలాగే ఉండాలి అని. సో దీని గురించి అయితే మాట్లాడదాం. సో మనతో పాటు ఈ రోజు పిసిసి జనరల్ సెక్రటరీ బొజ్జ సంధ్య రెడ్డి గారు ఉన్నారు. వారితో నమస్తే. నమస్తే అమ్మా. చాలా రోజుల తర్వాత పార్టీ తరఫు నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎన్ని ఇష్యూస్ వచ్చినా సరే మీరు కామన్ గా మాట్లాడతారు, ఒక ఉమెన్ గా, మదర్ ఫౌండేషన్ చైర్మన్ గాను. సో ఈ ఇష్యూలోని మీరు ఏమంటారు అసలు? అంటే చాలా రకాల ఆరోపణలు రేవంత్ రెడ్డి గారి మీద కూడా వచ్చేసినాయి ఈ విషయంలో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఆయనే దాచిపెట్టారు, ఆయనే సలహాలు ఇచ్చారు. మీరేం చెప్తారు? ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పార్టీకో సీఎం కాదు, కాంగ్రెస్ పార్టీకి అసలే కాదు, తెలంగాణ రాష్ట్రానికి సీఎం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తన బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఇవాళ పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు. అవునా కదా చెప్పండి. భద్రతా విషయంలో ఎవరి కొడుకైతే ఏంటండి, రేవంత్ రెడ్డి గారు అలా ఫ్రెండ్స్ ఉంటారండి. ఫ్రెండ్స్ ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు అందరూ విమర్శించుకుంటాం, ఏదైనా ఫంక్షన్ లో ఇక్కడ పడ్డప్పుడు అందరం ఆయి బాయ్ చేసుకుంటారు. అయితే దంతా మాత్రాన ఎస్కేప్ చేస్తారు, చట్టం అసలు చర్య తీసుకోవట్లేదంటే ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, చట్టం తన చేతిలోకి తీసుకోదు. ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు కూడా ఇంతమంది వారం నుంచే మాట్లాడుతున్నాం కదా, మీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోగలుగుతారా? లేదు. ఇప్పుడు ఉండగలుగుతా, నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా, జడ్జిమెంట్ ఇవ్వలేం కదా. ఎవరు చేయాలి అది? పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి, నివేదిక అందించాలి, కోర్టు అక్కడ పరీక్షించాలి. ఇన్ని ఉన్నప్పుడు ఇంత లాజికల్ గా మీరు రేవంత్ రెడ్డి గారు అది చేస్తారు అంటే ఎంత తప్పు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఆడపిల్లల విషయంలో అసలు ఊరుకోరు ఇట్లా జరిగినప్పుడు. ఎవరైనా సరే, ఈవెన్ అన్నారు కదా, ప్రభుత్వంలో ఎవరున్నా కూడా మనం అందరం జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తారు. కానీ అనవసరంగా ఇందులో ప్రభుత్వాన్ని బదలాం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి అట్లా నేను బండి సంజయ్ గారిని కూడా, ఆయన ఒక సామాన్య కార్యకర్త నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. కానీ ఒక తండ్రిగా ఓడిపోయారు. ఎందుకు అంటే తనే చెప్పారు, నా కొడుకుతో నేను మాట్లాడలేదు, నేను నా కొడుకుకి టైం లేదని. మన ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకపోతే, మన కొడుకులు మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారండి? అంటే తన అర్థం ఏమనుకోవచ్చు అంటే, మొత్తం ప్రజల కోసం నా జీవితం అంకితం చేస్తున్నా, అది తెలియజేయడం, అది ప్రజలకు నా జీవితం అంకితం చేస్తున్నా, నేను ఎంత అదున్నాను చూడండి అంటున్నాను. అఫ్ కోర్స్ రాజకీయాలలో వచ్చినప్పుడు అందరం ప్రజా జీవితానికే ఉంటాం. ఎంత ప్రజా జీవితానికైనా అన్నం అయితే తింటాం కదా, ఒక వ్యక్తిగత జీవితం అయితే ఉంటుంది కదా. మరి మన పిల్లలు మనం చూసుకోకపోతే పక్కింటోడు చూస్తాడా? ఇంకొక అతను అంటాడు, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి ఆ కేసుకి ఏం సంబంధం, బీజేపీ పార్టీకి ఆ కేసుకి ఏం సంబంధం అంటే, బండి సంజయ్ గారు కొడుకు కాబట్టి ఇంకెక్కువ వెల్యూషన్ అయింది. అవునా కదా? ఎందుకంటే ఒక హోమ్ అంటే ఇల్లు. మీ ఇంట్లో జరిగినప్పుడు, మీ ఇంట్లో న్యాయం చేయనప్పుడు పక్క వాళ్ళకి ఏం చేస్తావా అంటారు. ఆయన కూడా భద్రతా దాంట్లోనే ఉన్నారు కదా, ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అధికారులు ఉంటారు. ఇవాళ ఒక మీ ఇంటికే కాదు, ఇవాళ 29 రాష్ట్రాలకి హోమ్ మినిస్టర్వి మీరు, అవునా, సహాయ మంత్రివి. మరి మీరు మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయం. మళ్ళీ మొన్న ఏమంటున్నారు, నా కొడుకైనా కూడా శిక్షనే అంటున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఇవన్నీ మాట్లాడొద్దు. మీ పార్టీని పక్కన పెట్టి, మీ పదవిని పక్కన పెట్టి, మీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలి. మీ కొడుకు తప్పు చేయలేదు అంటున్నారు కదా, తప్పు చేసినమని కూడా ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఆరోపణ వచ్చింది, అమ్మాయి చెప్పింది, సిగ్గిడ్చి అమ్మాయి, ఏ అమ్మాయి చెప్పదు, నన్ను ఇలా తీసుకెళ్లాడు, ఇలా మేము టూర్లు వెళ్ళామని చెప్పారు. ఆ అమ్మాయి ఇష్టంతోనే, అఫ్ కోర్స్ ఇష్టంతోనే పోవచ్చు. కానీ మీరు ఇద్దరితో ఇష్టంతో ఉన్నప్పుడు 4 రోజులు వాడుకొని నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మీరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, ఆ అమ్మాయి మీద మీరే ఊరికి హాస్టల్ దగ్గర పోయి
ఆ అమ్మాయి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి ఇవన్నీ వీడియోలు అయితే ఉన్నాయి కదా. ఇట్లా జరుగుతున్నప్పుడు పిల్లలు తప్పు చేస్తుండొచ్చండి, కాదనలేం. యుక్త వయసులో తల్లిదండ్రులు మన బాధ్యత ఉండాలి. తల్లిదండ్రులు మనం కూర్చోబెట్టి చెప్పాలి, అరే నేను ఒక మంత్రిగా ఉన్నాను, నేను ఒక ప్రజాస్వామ్య పబ్లిక్ ఫిగర్ని, మనం అందరం జవాబుదారి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరే తప్పు చేసినా కూడా సమాజానికి నేను ఆన్సర్ చేయాల్సి. తల్లి చెప్పడా అండి? తల్లి చెప్పదా అండి? ఆ అబ్బాయి రౌడీజం ఎన్నిసార్లు ఎన్ని వీడియోలలో చూసాం మనం. అప్పుడే మందలిస్తే ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చేదా? చిన్నదండి ఇది. ప్రతి ఇంట్లో ఈ లవ్లు అనేవి జరుగుతున్నాయి. కూర్చోబెట్టేసి 10 పనులు పక్కన పెట్టండి, ఆ 10 పనులు పక్కన పెట్టేసి కూర్చోబెట్టి మాట్లాడేస్తే అయిపోయేది. గొడతను ఏదని గొడ్డలతో తెచ్చుకున్నారు. మీ ఫామ్ హౌస్కి వెళ్ళింది మీకు తెలీదా అండి? పిల్లలు ఇప్పుడు అఫ్ కోర్స్ అమ్మాయి ఫోక్సో అంటున్నారు, అమ్మాయి మైనర్ అంటున్నారు. మైనర్ విషయాలను కూడా మనం, మీరు అన్నారు అస్సలు చాలా మంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి, సంధ్యారెడ్డి ఎందుకు స్పందిస్తలేదు? అవునవును, అన్నిటి మీద మాట్లాడుతుంది. ఇంట్రడక్షన్ అదే అన్నాను నేను. ఒకటి అంటే సంధ్యారెడ్డి ఎప్పుడు స్పందించాలని సంధ్యారెడ్డికి తెలుసు. అంటే మీరే జడ్జిమెంట్ ఇస్తారా? అంటే ఇది మాట్లాడంటే మీరు నాకేమైనా డ్యూటీ ఇచ్చారా? మీరు తప్పు కదండి. ఇది ఫోక్సో, ఒక మైనర్ బాలిక, మనకు ఆధారాలు రావాలి ఇంకా. అవునవును, అయితే కొంచెం ఆతో చూచి మాట్లాడాలి. వస్త్రధారణ అనేది ఎవడైనా మాట్లాడతాడు. అవును, కామన్ గా మీరు మాట్లాడితే సెక్షన్లు అన్ని ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఏంటంటే ఇలా ఉండాలని పద్ధతిగా ఉండాలి, ఇట్లుండాలి, ఇట్లుంటే మంచిగా ఉంటది మన సాంప్రదాయం కుటుంబం అని మాట్లాడినాం. ఆ విషయానికి ఈ విషయానికి ఏమైనా సంబంధం ఉందా అండి? మరి అట్లా అంటే నేను వైష్ణవి విషయంలో నేను అంత దూరం వెళ్ళాను. అమ్మాయి ఆమన్గల్లో రామదాస్ భార్య చనిపోయిన వెళ్ళాము. ఈ అంశాలు వచ్చినప్పుడల్లా నేను స్పందిస్తున్నా. ఈ విషయంలో స్పందించలేదంటే నా హెల్త్ కూడా సహకరించాలి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండొచ్చు, నాకు వ్యక్తిగత పనులు ఉంటాయి, అంటే ఇదే పని మీద వచ్చేసి ఉంటానా? తప్పకుండా నా పాత్ర అవసరం అనుకున్నప్పుడు నేను తప్పకుండా ఎవరి గురించైనా మాట్లాడతా. ఇక్కడ అమ్మాయి తప్పు చేసినా మాట్లాడతా, అబ్బాయి తప్పు చేసినా మాట్లాడతా, న్యాయం వైపు మాట్లాడతా. జడ్జిమెంట్ సందాక ఎవరికి చెప్పదు. అసలు అంటే ఊరికొచ్చేది అని అంటే మనిషి ఎప్పుడు ఒకేలాగుంటారా? తప్పు కదండి. మిమ్మల్ని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారా? మీరు అట్లా నా మీద మీరు దాడి చేయడం అనేది మీకెక్కడిది స్వేచ్ఛ? నేను మాట్లాడతాను, నాకు బాధ్యత ఉందండి సమాజం మీద. కాకపోతే ఆ అమ్మాయి విషయాలల్లో మనం కొంచెం చూసి మాట్లాడాలి. ఇవాళ అందరం పార్టీ పరంగా అందరం స్పందిస్తున్నాం. ఈ విషయంలో జరిగినప్పుడు లేదు అని అంటే మరి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు, ఇంతమంది మహిళలు ఇవాళ ఈ విషయం మీద ఉన్న శ్రద్ధ మరి ఇక్కడ వరంగల్లో జరిగిన అమ్మాయి 11 ఏళ్ల అమ్మాయి మీద జరిగినప్పుడు లేదు, మరియమ్మ లాకప్ డెత్ అప్ లేదు, దిశ ఆ విషయంలో లేదు, వైష్ణవికి ఆ అమ్మాయి కూడా మరి 18 ఏళ్ల అమ్మాయి కడుపుతోనున్న అమ్మాయికి జరిగినప్పుడు వీళ్ళెందుకు వచ్చి పరామర్శించలేదు? ఇప్పుడు 3 పిల్లలు అనాథలేరు, ఎవరు పరామర్శించొచ్చిరా? ఇన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నాయి, ఏ ఒక్కదాని మీద స్పందించిరా అండి? చెప్పండి. మేము అడిగాము మిమ్మల్ని, మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారండి? మీరు పార్టీ పరంగా బండి సంజయ్ గారిని టార్గెట్ చేసి ఉండొచ్చు, వాళ్ళు అంటున్నారు. అది బండి సంజయ్ గారిని టార్గెట్ కాదు, ఇక్కడ బండి భగీరథిని తప్పు చేసావా, ఒప్పు చేసావా, ఎందుకు చేసావా అని అడుగుతున్నా. అంతే. మేమైనా ఎవరమైనా పర్సనల్ గా ఎవరు టార్గెట్ అని వద్దండి. పర్సనల్ లైఫ్ లో ఎవరికి వద్దు, పర్సనల్ జీవితాల గురించి మనకు అనవసరం. అవును, ఇక్కడ బండి భగీరథి గురించి ఒక తండ్రిగా అడుగుతున్నారు. మీకు అన్ని తెలుసు కాబట్టి అడుగుతున్నా. ఇంకొక విషయము, ఇదే విషయంలో ఒక అమ్మాయి ఏదో పార్టీ అమ్మాయి ఏదో మాట్లాడినప్పుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు నన్ను అడిగారు. తప్పని చెప్పాను, ఎందుకంటే ఇళ్ల మీద దాడి చేయడం తప్పు. ఒక మహిళలు రాజకీయాలు రావడం తక్కువ మంది ఉంటాం. విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి. వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు ఇళ్ల మీద దాడులు చేయడం తప్పు, దాడులు తప్పు. ఎందుకంటే ఏ మహిళ అయినా పర్వాలేదు, కానీ వాళ్ళకు ఒక ఫ్యామిలీస్ ఉంటాయి. అమ్మాయి మీద రియాక్ట్ కాండి, అంతేగాని ఆ విషయంలో నేను ఏ పార్టీలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగింది చెప్తాను నేను. సో నేను ఏది ఉన్నా కూడా కట్టే కొట్టే తెచ్చినాడు చెప్తా. నేను తప్పించుకునే వ్యక్తిని గాను. నాకు కొన్ని ఉంటాయి, నాకు ఏదో మ్యారేజెస్ ఉన్నాయి, ప్లస్ నేను అవుట్ స్టేషన్ కూడా వెళ్ళాను. సీజన్ కదా, అది కూడా ఫ్యామిలీ దగ్గర వాళ్ళది కాబట్టి వెళ్ళాను. అయితే అదొక్కటి పక్కన పెడితే వింటున్నా, అసలు అది ఇంకా మైనర్ అన్నారు ఇప్పటి వరకు కూడా. అవును, నేను మొన్న అడిగినప్పుడు కూడా మీరు డీటెయిల్స్ రావాలమ్మా ఇంకాను రాంది, మనం ఎలా మాట్లాడతాం? ఇప్పుడు కండిషన్ ఏంటి? ఇప్పుడు మీరు అదే జనరల్ సెక్రటరీ మీరు ఏమంటారు, తెలియక ఎట్లా మాట్లాడుతుందండి ఆమె అంటారు. మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడదండి? తప్పు కదా. సరే, సమాజం నా వాయిస్ కోరుకుంటుంది, నేను తప్పులేదు, నేను కాదంటలేదు. కొంతమంది పర్సనల్ గా పార్టీ వాళ్ళు నా మీద టార్గెట్ చేస్తున్నారు, అది తప్పు. అంటే నీకు అమ్మ అనసూయ పేరు చెప్పి నేను ఫేమస్ అయినా అంటున్నారు కదా, నా పేరు చెప్పి మీరు ఫేమస్ కాండి.
ఇప్పుడు అట్లా అనడం కూడా నాకు మహిళల ఇష్టం లేదు. అవును కానీ మహిళలము రాజకీయాలలో తక్కువ మంది వస్తుంటాం. ఒకరికొకరు విమర్శించుకుంటే మనకే విలువలు ఉండవు. విలువలతో కూడుకున్నది స్కిల్ ఉంటుంది స్కిల్ ఉంటది. అదే కదా, అందరూ సమాజ సేవ కోసమే ఉన్నది కదా. ఒక్కొక్క సమస్య ఎప్పుడు మాట్లాడతానంటే ఒక్కొక్కరు ఒక దాని మీద ఉంటది. react అవుతారు. ఫోక్సో చట్టం అనే దాని గురించి మనకు చాలా క్లారిటీగా తెలవాలి. అవును ఇప్పుడు నిన్న జడ్జి గారు చెప్పారు మహాన్యూస్ లో, నేను లైవ్ వెళ్తే ఫోక్సో చట్టం మైనర్ బాలిక అయినా కూడా కోర్టు అనుమతిని పెళ్లి చేసుకోవచ్చు తెలుసా. అసలు మనకే తెలియదు అవి. ఓకే సమేదో చెప్పారు సారు, క్లారిటీగా నాకు వాయిస్ వినిపించలేదు. ఏదో కోర్టు అనుమతి ఉంటది, ఏదో సమ్ ఉంటది లాలో అని ఏదో చెప్పారు. అంటే చట్టంలో ఇన్ని ఉంటాయని మనకు తెలియదు. ఇలాంటివి చాలా ఉంటాయి. దాన్ని మనం బ్యాలెన్స్ గా తప్పినాం అనుకోండి, చాలా తప్పుగా మాట్లాడినట్టు కదండి. నేను అది కూడా చెప్పాను. కొన్ని ఛానల్స్ అమ్మాయి ఫోటో వేస్తున్నారు, వేయకండి అంటున్నాం. ఎందుకంటే అది భద్రత అనేది పర్యవేక్షణ లో ఉండాలి. ఇంకొకటి, ఆ అమ్మాయి ఏదో 9th క్లాస్ లో ఏదో ర్యాష్ డ్రైవింగ్ ఏదో చేసినప్పుడు అప్పుడు 15 అన్నారు, ఇప్పుడు 22 అంటున్నారు. మైనర్ కాదని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారండి. సీఎం గవర్నమెంట్ అన్ని లాలు హ్యాండ్ వరకు తీసుకోదు. అవునా, ఆదేశం ఇస్తుంది, ఆ డిపార్ట్మెంట్ చూస్తుంది, కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. నువ్వు చేసే పని నువ్వు చేయాలి, నేను చేసే పని నేను చేయాలి. అంతే. అన్ని మనమే చేస్తామంటే నేను ఎప్పుడో మరి వీళ్ళందరినీ తీసుకుపోయి బొక్కలు వేసేటోళ్ళు. మన చేతులలో ఉంటాయి అంతే. అన్ని మన చేతులకు ఉండలేవు కదా. చిన్న చిన్న లాజిక్లు మార్చిపోయి మాట్లాడకండి. నేను అనేది ఏంటంటే ప్రశాంతమైన రాజకీయాలు చేయాలి. ఇవాళ మీరు ఈ విషయం మీద నాకు తెలిసిన జ్ఞానంతోనే చెప్తున్నాను నేను. ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది, మైనర్ కాకపోయినా కూడా. ఇన్నిసార్లు ఆగస్ట్ లో పోయింది, సెప్టెంబర్ లో పోయింది, డిసెంబర్ లో పోయింది, అక్కడ ఫామ్ హౌస్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, పెళ్లి చేసుకుంటాడు అనుకున్నది. మళ్ళీ ఆ అమ్మాయి ఫైనాన్షియల్ గా బానే ఉంది. అన్ని ట్రాప్ అంటే ఏంటి, మేము ఇద్దరం కలిసి సిస్టమ్ ప్రకారం తిరిగాం, నేను ఒక 50,000 కూడా పంపించానని కూడా మన పెట్టాను. అంటే మీకు ఎక్కడొచ్చింది తేడా? లవ్ చేయండి, తప్పులేదు. కానీ ఒక మైనర్ బాలిక అని మీకు తెలియకుండా వచ్చా? మైనర్ కాదు అంటున్నారు. మైనర్ అయినా కాకున్నా ఒక అమ్మాయిని చీట్ చేయడం తప్పు. ఒక అమ్మాయిని ముట్టుకున్నప్పుడు, ఆ అమ్మాయిని వాడుకున్నప్పుడు ఏ అమ్మాయి కూడా వచ్చి నన్ను ఇలా చేశాడని సిగ్గిడిచి ఎవరికి కూడా ప్రపంచంలో ఎవరి అమ్మాయి కూడా చెప్పదు. కాబట్టి అది కంపల్సరీ తప్పుగానే అది నువ్వు నిరూపించుకో. ఇంకొక విషయం, బండి సంజయ్ గారి ఇవాళ హోం శాఖలో వండుకుంటూ, ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వండుకుంటూ కొడుకుని ఎక్కడో పెట్టేసి బెయిల్ కోసం అప్లై చేస్తే ఇంకా ఇక్కడ ఆయన తప్పు చేసినట్టుగానే భావిస్తున్నారు. ఇక్కడ అదే అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పుడు విశ్లేషకులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు సలహా చెప్పేది కూడా, ఆయన నిజాయితీగా పిల్లాన్ని తీసుకొచ్చి నిర్ధారణ అయిన తర్వాతే నేను చూస్తాను, ఎవరైనా ఒకటి అన్నారనుకోండి లెవెల్ నేను కూడా అదే చెప్పాను. కానీ మీకు అన్ని ఇంటెలిజెంట్ మీ చేతిలో ఉందని చెప్పి కానీ ఎక్కడో దాచిపెట్టేసి తప్పు కాదండి, మరి తప్పు చేయలేదు అంటున్నారు కదా. తప్పు ఇదైతే తప్పలేదు కదా. తప్పు లేదని మీకు తెలిసినప్పుడు శ్రీరాముడు ఉన్నాడు కదా, రక్షిస్తాడు కదా. ధర్మం నీతి న్యాయం అన్నారు కదా. మరి ఎందుకు మీరు అబ్బాయిని ఎందుకు అది చేయలేదు? ఇదే ఇంత శ్రద్ధ అంతకు ముందే ఉంటే ఇవాళ ఇలా జరిగేదా? ఇవాళ అదే నిజంగా అండి బండి సంజయ్ గారి బిడ్డకే జరుగుంటే మామూలు పరిస్థితి ఏంటి? ఒక సెలబ్రిటీస్ పిల్లలు గాని, ఒక రాజకీయ నాయకుల పిల్లలు గాని, మనం అందరం కూడా పబ్లిక్ లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తప్పులు జరుగుతాయి కాదని ఎవరం అన్నట్లేదు. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత, సమర్థించడం కాకుండా సరిదిద్దుకోవాలి. తప్పు జరగని వాళ్ళు ఎవరు ఉండరండి ప్రపంచంలో. కాబట్టి ఒకటే చెప్తున్నా బండి సంజయ్ గారికి, ఇప్పటి కూడా మించిపోయింది లేదు. మీరు బెయిళ్ల కోసం ఇది చెయ్యడము కరెక్ట్ కాదు. ఇది ఎంత ఇలా పదవి అనేది ఎందుకు ఇచ్చి, మీ కొడుకు అలకర మీ కొడుకు ఎంజాయ్మెంట్ కోసం ఇచ్చిరా? మీ కొడుకు ఇలాంటి పనులు చేస్తుంటే ఆపడానికి ఇచ్చారా? ఇది కాదు కదా. ఏదేదో స్టేజ్ల మీద మాట్లాడడం కాదండి. ఇంట్లోకి వెళ్ళడం ఇంకా రచ్చ ఏం గెలుస్తాడు? రైట్. ఇప్పుడు ఏంటి మేడం, అంటే ఫైనల్ గా ఏం జరిగే అవకాశం ఉందని అనుకో? ఏమో మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్పారు, అమ్మాయికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఏజ్ మీద 10th క్లాస్ మేమైతే కరెక్ట్ గా 10th క్లాస్ మేమైతే కరెక్ట్ గా ఉంటది అన్నారు. తెలీదమ్మా దాని గురించి. రోజుకొకటి వస్తుంది. ఒక నివేదిక ప్రెస్ మీట్ పెడితే గానీ మనకు తెలియదు. డిపార్ట్మెంట్ ఒక సిట్ విచారణ కూడా వేశారు కదా. జస్ట్ మనము మాట్లాడుకోవడమే అంతే తప్ప దాని మీద మనం ఎవరం జడ్జిమెంట్ చేయలేము, ఎవరం కూడా మాట్లాడలేము. అది వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఎట్లాగో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని బట్టి మనం ఆ కేసు ఏంటి, దాని గురించి పరిణామాలు ఏంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ మేమోనే ప్రామాణిక. రైట్ మేడం, థ్యాంక్ యూ.